3 సినిమాలు, 6 బంకులతో ఉల్లాసంగా సాగిపోయేదే కాలేజ్ లైఫ్. ఎవ్రీ ఇయర్ లాగే లాస్ట్ లో పెద్ద గండం, అవే ఎగ్జామ్స్. మాలాంటి వాళ్ళు స్ట్రిక్ట్ గా రాకెట్ ప్రిన్సిపల్ ప్రకారమే చదువుతాం. అంటే మా ఆశ ఆకాశం చేరుకోవటం కాదు, కింద మంట అంటుకుంటే కానీ చదవం. అప్పటి వరకు చదవనిది, నేర్చుకోనిది ఒక్క నైట్ లో కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ లో ఏదో పీకేద్దామని అనుకునే సామాన్యమైన స్టూడెంట్స్ చేసే ఈ అసామాన్య ప్రయత్నమే మా ఈ నైట్ అవుట్. మా అందరికీ ఒకే టెన్షన్, ఎవ్వరూ దాచుకోవట్లేదు, అసలు మాటలు కూడా రావట్లేదు. ఇవ్వాలే మా రిజల్ట్స్. ఒక్కరోజు చదువుంటే ఈ టెన్షన్ ఉండేది కదా కదరా ఇప్పుడు. రిజల్ట్స్ అప్పుడు అందరూ అనుకునేదే ఇది. వీడే మా రాక్ స్టార్ సుబా అలియాస్ సుబాకర్. వీడి గురించి ఎంత చెప్పినా తక్కువే. మ్యూజిక్ తోనే పడుకుంటాడు, మ్యూజిక్ తోనే లేస్తాడు. కానీ ఏ మాటకా మాట అండి, మా వాడికి భక్తి కొంచెం ఎక్కువే. చూడండి, పొద్దున లేవగానే మొక్కుంటున్నాడు. ఆగండి, ఇంకా కాలేదు. ఒక్కసారి వాణ్ణి మెచ్చుకునే ముందు ఇది కాస్త చూడండి. వీడు బుక్స్ కంటే లుక్స్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఎంతసేపు రా బాబు, ఓపెన్ అవుతలేదు, అందరు ఇప్పుడే చూస్తున్నట్టున్నారు. ఫస్ట్ రిజల్ట్స్ పక్కన పెట్టి సపరేట్ చూడలే. ఇతనే శ్రీకాంత్. మాకంటే వయసులో పెద్దవాడు కాబట్టి సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవంతో బాబాయిని పలకరిస్తాం. అసలు మా బాబాయ్ గారి హిస్టరీ చూడండి, మీకే అర్థమవుతుంది. అసలే 30 years ఇండస్ట్రీ. ఒకప్పుడు సంతోష్ అండ్ బాబాయ్ క్లాస్మేట్స్, కానీ ఇప్పుడు మిస్టర్ సంతోష్ మా అందరి ప్రొఫెసర్. బాబాయ్కి ఇప్పుడు ఏజ్ 30, కానీ ఇంకా ఇంజనీరింగ్ క్లియర్ చేయలేదు. తన ఏజ్ లాగే బాబాయ్కి ఆస్తి కూడా ఎక్కువే. రోజు ఏం తినాలో డిసైడ్ చేసి అది తినే లోపలే ఇంకో రోజు మొదలవుతుంది. కుంభకర్ణుడిలా వీడైతే తింటూ ఉండాలి లేదా పడుకొని ఉండాలి. వీడు ఇంజనీరింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడా, ఎప్పుడు పెళ్లి చేద్దామా అని ఇంట్లో వాళ్ళు వెయిటింగ్. జస్ట్ ఈ పెళ్లి కూడా తప్పించుకోవడానికే బాబాయ్ ఇంకా చదువుతున్నాడు. It's nice. You want to add something more? వీడే మా కాల్ సెంటర్ శ్రవణ్ అలియాస్ కొంగ. పాకెట్ ఒక సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తాడు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టాడో లేదో తెలియదు, కానీ మావాడు మాత్రం ఒక సెల్ ఫోన్, 2 గర్ల్ ఫ్రెండ్స్ తో పుట్టాడు. కొంచెం వీడి గురించి కూడా చూడండి. వీడు తింటున్నాడా,
మాట్లాడుతున్నాడా అస్సలు అర్థం కాని పరిస్థితి వీళ్ళ అమ్మగారిది. ఇక బ్లూటూత్ వచ్చినప్పటి నుండి జోరీగలాగా సౌండ్ తప్ప ఏమీ లేదు. హలో ఇగో ఈసారి కూడా ఏం వస్తలేవు రిజల్ట్స్. మొత్తం 4th ఇయర్ తర్వాతనే పాస్ అని చెప్పి డిక్లేర్ చేస్తారంట. సరే బాయ్. వీడెప్పుడూ ఇంతే. వీడి ఫ్లాష్ బ్యాక్ చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎగ్జామ్స్ దగ్గర పడితే చాలు వీడికి ఎప్పుడూ ఇదే కల. వీడే మా ప్రిన్స్ మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్. అర్జున్ సినిమా ఇన్స్పిరేషన్ గా తీసుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు ఎగ్జామ్స్ లో చిట్టీలు మాత్రమే పెట్టి ఇంతవరకు బండి లాగించు. వీడు ఎగ్జామ్స్ లో చిట్స్ పెట్టడంలో స్పెషలిస్ట్. వీడు చిట్స్ పెట్టడంలో వాడే తెలివి చదువుల్లో పెట్టుంటే ఇప్పటికీ మైక్రోసాఫ్ట్ కాంపిటీషన్ గా మైక్రోసాఫ్ట్ పెట్టేవాడేమో. కానీ ఏం చేస్తాం, మానుకోలేని అలవాటు. చదువుతూనే ఉన్నా. నమస్కారం, నా పేరు శశికాంత్. నా రోజు సుప్రభాతంతో మొదలవుతుంది. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఓ సారీ, అది కాదు, ఇది. ఒరే దరిద్రుడా, ఎంతసేపు రా నిద్ర? కాలేజ్ టైం అయింది, ఇక లేవవు. రాత్రి లేట్ గా వండుకుంటావు, పొద్దున్నేమో లేవవు. చదువుకునే పిల్లలు ఇట్లా నేను ఉండేది? అసలు చదువులేదు, సంధ్య లేదు, ఎప్పుడు ఫ్రెండ్స్. అసలు ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుతున్నావా? ఈసారి సప్లిమెంటరీ ఉన్నాయంటే చంపేస్తా. ఒరే ఎంతసేపు రా బ్రష్ చేసుకుంటావు? కాలేజీకి పోతావా? ఇవాళ కూడా డొమ్మానా? నీకు అసలు తిండి దండగా, ఫీజు వేస్ట్. నీ బదులు ఒక బరనైనా పెంచుకుంటే రోజుకి 5 లీటర్ల పాలన్న ఇస్తుండే. ఒరే ఎంతసేపు స్నానం చేస్తున్నావా, ఇంకేమైనా చేస్తున్నావా? నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే, అందుకే చాలా కష్టపడి చదువుతాను. పోర్టుగాల్ అందరూ ఎగబడి క్వశ్చన్ పేపర్ తెచ్చారు, ఒక్క క్వశ్చన్ రాలే. అరే చదువుకుని తిండి కోసం కొట్టుకున్నారు కదరా. అరే నువ్వు కూడా తిన్నావు కదరా, ఆ వాసన నుంచి వచ్చాం. దాని వల్లనే సగం ఎగ్జామ్ పోయింది. మా పూర్వీ అడుగుతుంది ఏంటి సౌండ్ అని. నీ బాంబింగ్లతో ఇంకా చిట్టీలు కూడా పెట్టుకోవడం రాలేదు. ఆ ఒక్కరోజు గురించి ఒక చిన్న సినిమానే తీయచ్చు. రేపే మన ఎగ్జామ్ రా, ప్లీజ్ రా, ఈ ఒక్కరోజునే చదువుదాం. షార్ప్గా 3 o'clock మా ఇంటికి వచ్చేయండి. కష్టపడితే క్వశ్చన్ పేపర్ దొరికింది మామ, దీనికి చిట్టీలు పెట్టుకుంటే చాలు పక్కా పాస్. వన్ సెకండ్ చెప్పు. ఓకే బాయ్. సరే క్వశ్చన్ మామ ఎక్స్టర్నల్ పక్కా పాస్.
అమ్మ క్వశ్చన్ పేపర్ దొరికింది, చదువుకుంటే పక్కా పాస్. ముగ్గురికి 3 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్, పక్కా బోగస్ అవి. డిఫరెంట్ అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్సే కదా, కామన్ చదువుకుంటే పాస్ అవుతాం. సో ఆ క్వశ్చన్ పేపర్స్ కంపేర్ చేసి 10 కామన్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేశాం. అప్పుడే 2000 పెట్టిన పక్కా పాస్. సూపర్, అసలు 30 years ఇండస్ట్రీ రా, 30 years ఇండస్ట్రీ. ఇక బాబాయ్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ వల్ల ఆ 10 క్వశ్చన్లు కాస్త 8కి తగ్గింది. ఇక మొదలైంది చూడండి మా ఆన్సర్ల వేట. సహారా ఎడారి లాంటి మా ఆల్ ఇన్ వన్స్ లో ఓయాసిస్ లాంటి ఆన్సర్స్ కోసం వెతకసాగాం. కానీ ఏం చేస్తాం, మా చదువుకి ఆ రోజు అన్ని ఆటంకాలే. రేపు ఎగ్జామ్ లో ఆన్సర్స్ అన్ని ఇంగ్లీష్ లో రాయాలి కదండి, అందుకే మా వాడు ఇంగ్లీష్ సినిమాకి జంప్. ఇక నో డిస్ట్రాక్షన్, స్ట్రిక్ట్లీ స్టడీయింగ్. షో ఇప్పటిదాకా కష్టపడ్డాం కదా, ఫుల్ గా ఆకలి. మిడ్ నైట్ డిన్నర్ కోసం మెనూ సెట్ చేశాం. ఇక డబ్బుల విషయానికి వస్తే హలో ఇక అప్పుడు వచ్చింది మా ఆశాజ్యోతి. అమ్మాయి కాదు, మా బకర్రా బాబాయ్. ఇదే మా వాళ్ళ డిన్నర్ స్టైల్. ఇక అన్ని పనులు ముగించుకొని ఇప్పటికైనా స్ట్రిక్ట్ గా చదువుకుందామని కూర్చున్నాం. అల్లారం కొట్టినట్టు అందరం 5 గంటలకి లేచి కూర్చున్నాం. ఇక అప్పుడు స్టార్ట్ అయిందండి మా ఒరిజినల్ ప్రిపరేషన్. నేను ఎగ్జామ్కి రెడీ. నేను కూడా ఎగ్జామ్కి రెడీ.
నేను పర్ఫెక్ట్లీ రెడీ. నేను కూడా. నేను కూడా రెడీ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. అసలు ఏం రాస్తామో ఎలా రాస్తాము? నిన్న చదువుకోవాలనుకున్నదే 8 క్వశ్చన్స్. మేము చాయిస్ తీసుకున్నాక మిగిలింది 5 క్వశ్చన్స్. దానిలో చదివింది 3, గుర్తుంది 1. ఆ 1 వాడి పేపర్లో ఇవ్వలేదు. సో ఇక చేసేదేముంది? ఆ తెల్ల పేపర్ని కాస్త నల్లగా చేస్తే పేపర్కి ఒక మార్క్ చొప్పున ఇవ్వకపోతాడా అని మా ఆశ. అదే చేశాం. చూశారు కదా, ఇదే మా కాలేజ్ లైఫ్. ప్రతి ఎగ్జామ్కి ఇంతే. రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. మళ్ళీ కలుద్దాం. బాయ్.